హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సింహాచలం. నేను బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమయాత్రి క్యాబ్ తోలుతాను. సో నిన్నైతే మనకు ఒక కస్టమర్ ఒక క్వశ్చన్ అడిగాడు. ఊబర్ వాడు ఎందుకు డబ్బులు పెంచేస్తున్నాడు? రైడ్ స్టార్టింగ్లో ఒక అమౌంట్ చూపిస్తుంది, రైడ్ ఎండింగ్కి వచ్చేసరికి ఒక అమౌంట్ చూపిస్తుంది అని. సో దానికి రీజన్ వచ్చేసి, ఫస్ట్ మీరు పీక్ టైంలో బుక్ చేసుకున్నారు అనుకోండి, సో ఆ పీక్ టైంకి తగ్గట్టు రేట్ పడుతుంది, కాబట్టి పెరిగే ఛాన్సెస్ చాలా తక్కువ. మీరు నాన్ పీక్ అవర్స్లో బుక్ చేసుకొని పీక్ అవర్స్లో డ్రాప్ అయింది అంటే, మీరు అరౌండ్ 5:30కి బుక్ చేసుకున్నారు ఇన్ ద ఈవినింగ్, అండ్ బెంగళూరులో 6 o'clockకి పీక్ అవర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఆ 6 అవ్వగానే 7:30 డ్రాప్, 7:30 అయింది డ్రాప్. సో ఆ టైంలో ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి, ఊబర్ బై డిఫాల్ట్ అంటే మీ లొకేషన్ నుంచి మీ డ్రాప్ అంటే మీ పికప్ లొకేషన్ నుంచి డ్రాప్ లొకేషన్ వరకు బై డిఫాల్ట్ రోడ్ వేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి హెచ్ఎస్ఆర్ లేఅవుట్ 3 kilometers అనుకోండి, ఈ 3 kilometers చూపిస్తుంది. కానీ గూగుల్ మ్యాప్స్ వచ్చేసరికి ఏది ఫాస్టెస్ట్ వే అది చూపిస్తుంది. సో మీరు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అంటే కిలోమీటర్స్ ఎక్కువ వెళ్ళాలి, స్లోగా వెళ్ళాలి, టైం ఎక్కువ కన్జ్యూమ్ అవ్వాలి అంటే మీరు స్లోగా ట్రాఫిక్లో చూసుకొని వెళ్ళాలి. సో అది డిఫరెన్స్. సో ఎందుకంటే కస్టమర్ వన్స్ బుక్ చేసిన తర్వాత రైట్ టైమింగ్స్ని బట్టి ప్రైజింగ్ ఉంటుంది. మీరు ప్రైజింగ్ ఒకవేళ తక్కువ చూపించినా రైడ్ ఎండ్ అయ్యేసరికి అది ఎక్కువైపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే మీరు టైమింగ్స్, పీక్ టైమింగ్స్, బెంగళూరులో మార్నింగ్ 9 నుంచి 11:30 వరకు పీక్ అవర్స్, అలాగే ఈవినింగ్ 6 నుంచి నైట్ 9:30, 10 వరకు పీక్ అవర్స్. సో ఈ అవర్స్లో మీకు రైడ్ డబ్బులు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, తర్వాత మూమెంట్ స్లోగా ఉంటుంది కాబట్టి. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ క్వశ్చన్ లేదంటే మీ డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి, ఐ విల్ డెఫినెట్లీ రిప్లై యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే గైస్.